హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో మనలో చాలామందికి ఇష్టమైనటువంటి గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది గ్రేవీ టైప్‌గా కాకుండా పొడి కూరలాగా చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు వేరుశనగ పప్పుని వేసి దోరగా వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు 1 స్పూను, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 ఇంచుల వరకు చెక్క, 4 లవంగాలు, అలాగే రుచికి తగినంత కారము. నేనిక్కడ ఎండుమిర్చి ఒక 4-5 వరకు తీసుకున్నాను. వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొబ్బిర ఒకవేళ మీరు ఇష్టపడకపోతే దీన్ని స్కిప్ చేసేయొచ్చు. కానీ వేసుకుంటే చాలా బావుంటుంది. అలాగే చివర్లో 4-5 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లో తీసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే మనం ఎండుమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. వాటర్ని మరీ ఎక్కువగా వేసి పల్చగా కాకుండా ఇలాగా గట్టిగా ముద్దలాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అనేది లూజ్‌గా వేసుకుంటే మనము వంకాయల్లో కూరినప్పుడు ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆ మసాలా అంతా బయటికి వచ్చేస్తుంది కాబట్టి గట్టిగానే వేసుకోవాలి. ఇప్పుడు లేత వంకాయల్ని తీసుకొని ఇట్లా తొడిమల దగ్గర కట్ చేసుకొని ఈ విధంగా వీటన్నిటిని కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో నీళ్లు పోసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి వంకాయల్ని నిలువుగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. వంకాయలు పూర్తిగా మొత్తం కట్ చేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సగం వరకు కట్ చేసుకోవాలి. వంకాయల్లో ఎక్కువ శాతం పుచ్చులు ఉంటుంటాయి కాబట్టి అవి లేకుండా ఉండేటట్లు చూసుకొని వీటన్నిటిని ఈ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేయకపోతే వంకాయలు అనేవి చేదు వస్తాయి కాబట్టి ఈ నీళ్ళల్లో వేసి ఉంచాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం నీళ్ళల్లో వేసాం కాబట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తే వాటర్ అన్నీ పోతాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మసాలాని ఈ వంకాయల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత వంకాయని మనం జస్ట్ అలా ప్రెస్ చేసి ఆ మసాలా బయటికి రాకుండా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని ఈ వంకాయలన్నిటికీ పట్టించి పెట్టుకోవాలి. ఈ మసాలాని అప్లై చేసేటప్పుడు ఒక్కసారి ఉప్పు, కారం చెక్ చేసుకొని ఈ మసాలాని అప్లై చేసుకుంటే మనకి తర్వాత వంకాయలన్నీ ఉడికిన తర్వాత చప్పగా లేకుండా ఉంటాయి. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ వంకాయ కర్రీకి నూనె కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్‌లో వేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వంకాయల్లో పెట్టగా మిగిలినటువంటి మసాలాని ఇందులో వేసి వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాని కూడా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాని ఫ్రై చేసేటప్పుడు మంటని సిమ్‌లో ఉంచుకొని అడుగు మాడకుండా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత మనము వంకాయల్ని ఇందులో వేసుకొని ఒకవైపు ఉడికే వరకు దీని మీద మనము మూత పెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ మనము మంటని సిమ్‌లోనే ఉంచుకోవాలి. ఇలా వంకాయలు ఒకవైపు కొద్దిగా ఉడికిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా వంకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వంకాయల్ని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనము కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని సిమ్‌లోనే ఉంచుకొని అడుగు మాడకుండా ఈ వంకాయలు బాగా ఉడికేంత వరకు మనము మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా నీళ్లు పోసి మనము ఫ్రై చేసుకునేటప్పుడే ఒకసారి ఉప్పు, కారం కూడా చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. చూడండి వంకాయ కూడా చక్కగా ఉడికిపోయింది. మనకు ఇక్కడ గ్రేవీ థిక్‌గా కావాలి అనుకుంటే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. లేదు మనకి పొడి కూరలాగా రావాలి అనుకుంటే ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఇలా పొడి కూరలాగా అయిపోతుంది. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే.
అంతేనండి, వేడివేడిగా గుత్తి వంకాయ మసాలా పొడి కూర రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ మసాలా పొడి కూరని కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అనైతే ఖచ్చితంగా అంటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.